ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో నేను దీని హనీస్ ఫౌండేషన్ అని ఒక స్టార్ట్ చేశాము. ఇందులో మెయిన్గా ఏంటంటే హెల్త్ అవేర్నెస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొని దీనిలో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో దీనిలో ఏంటంటే హెల్త్ అవేర్నెస్ కోసం ఎన్ని మెడికల్ క్యాంపులు పెట్టినా సరే అందరికీ అవేర్నెస్ అనేది రావట్లేదు. వాళ్ళ హెల్త్ కోసం అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. లైక్ ఏంటంటే భయపడి కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే వేరే చెకప్లు ఏమన్నా చేస్తే మళ్ళీ మాకు లేనిపోని వస్తాయని ఇట్లాంటి అపోహల వల్ల వాళ్ళు చెకప్లు చేయించుకోలేకపోతున్నారు. సో అలా కాకుండా ముందుగానే ఏదన్నా ఉన్నా కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మెడికల్ చెకప్లు అనేది చేయించుకుంటే వాళ్ళ హెల్త్లో ఏదైనా సరే రిమార్క్స్ ఉన్నా కానీ వాళ్ళు ప్రివెన్షన్ చేసుకుంటే త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మేము ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశాము. సో అది May 3rd అనేది జరుగుతుంది. దానికి మనకి బసవ తారకం హాస్పిటల్ నుంచి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తున్నారు. సో దానిలో భాగంగా అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్రీ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది బయట హాస్పిటల్లో చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. బట్ మనమంతా కూడా ఫ్రీగానే చేపిస్తున్నారు మనకి బసవ తారకం హాస్పిటల్ వాళ్ళు. సో దానికి అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది 10 to 5 o'clock వరకు ఉంటుంది. అండ్ స్టాల్స్ కూడా ఉంటాయి అక్కడ. అండ్ ఎంటర్టైన్మెంట్ వేలాగా ఉంటుంది కాబట్టి షాపింగ్ చేసుకోవడానికి అలా కూడా ఉంటుంది. అండ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైనా సరే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి బ్రాండింగ్ పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 5 to 10 అనేది ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంకొకటి హ్యాండ్లూమ్ సపోర్ట్ కూడా పెట్టాము. హ్యాండ్లూమ్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది, చేనేత కార్మికులకి మనం ఎలా ఉపయోగపడతాం అనే దానికి కూడా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయొచ్చు అనే దాని మీద కూడా మనకి ఇందులో హ్యాండ్లూమ్ సపోర్ట్ కింద హ్యాండ్లూమ్స్ వాక్ అనేది కూడా పెట్టాము. ఆల్రెడీ మనం గోవర్ధని విజన్ని క్లియర్గా విన్నాం ఇప్పుడు. సో షీఈస్ కమింగ్ అప్ విత్ అ వెరీ నోబుల్ కాజ్. సో మన అందరికి ఇప్పుడు ఒక అవకాశం, వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు చేంజ్ వన్ లైఫ్ త్రూ దిస్ ఆర్గనైజేషన్ అండ్ హర్ నోబుల్ కాజ్. సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ టేక్ దిస్ న్యూస్ టు ద మాసెస్. అండ్ ఈ క్యాన్సర్ అనేది ప్రమాదకరం అని నేను అనుకోను. క్యాన్సర్ అవగాహన లేకపోవడమే ప్రమాదం. సో ఈ అవగాహనని అవేర్నెస్ ద్వారా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ టు ద ఎంటైర్ ఆర్గనైజింగ్ టీమ్ అండ్ హనీస్ ఫౌండేషన్ అండ్ స్పెషలీ గోవర్ధని ఫర్ దిస్ నోబుల్ కాజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ వచ్చినందుకు. ఇవాల్టి రోజుని గోవర్ధని గారికి మాకు మీ సపోర్ట్ కావాలి, ప్రెస్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే గోవర్ధని గారు ఒక మంచి ఇనిషియేటివ్తో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్తో వస్తున్నారు. May 3rd జరగబోతోంది. అండ్ దాని డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మీ సపోర్ట్ ఎందుకు అంటున్నామనంటే దీంట్లో ఎస్పెషలీ మాట్లాడబోయేది ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ గురించి. ఇప్పటికీ క్యాన్సర్ అనగానే చాలామంది భయపడతారు. అండ్ తెలిసి కూడా అమ్మో ఎందుకులే అని చెప్పి దాని గురించి మాట్లాడరు. అలాంటిది డాక్టర్సే వచ్చి ఒక ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేయబోతున్నారు. సో మీకు మీరందరూ అంటే అక్కడికి వస్తే అర్థమవుతుంది కి దిస్ నథింగ్ టు బీ స్కేర్డ్ ఆఫ్. ఇందాక మ్యామ్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆరోగ్యమే మా భాగ్యం అంటారు. సో అది మనకు తెలిసి జస్ట్ ఒక విషయం తెలుసుకోవడంలో తప్పలేదు. అక్కడికి వచ్చేసి ఏదో జరిగిపోతుందని అనట్లేదు. సో బట్ గోవర్ధని గారు ఒక మంచి కాజ్తో ముందరకు వస్తున్నారు. సో ప్లీజ్ ఈ పాయింట్ని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీకు చెప్పినట్టు. సో మన ఇండియాలో ప్రతి 9 మందికి ఒకరికి డయాగ్నోస్ అవుతుంది. మనం ఇది పట్టించుకోకపోతే ప్రతి 5 మందికి ఒకరికి వచ్చేస్తుంది. కాబట్టి టేక్ ఇట్ సీరియస్. ఆ సీరియస్నెస్ ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఏదో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇనిషియేషన్ చేస్తున్నారు. దానికి కూడా ఫ్రీ స్క్రీనింగ్ కూడా మీరు రారు కాబట్టి ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ ఉంది. సో మీరు ఎంటర్టైన్ అవ్వడానికి రండి. తర్వాత సంగతి తర్వాత. అందరికీ తెలిసినట్టే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోగలిగితే మనం ముందుగానే ప్రివెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ స్క్రీనింగ్ ఫ్రీ కాబట్టి, అబ్సల్యూట్లీ ఫ్రీ కాబట్టి అందరూ రండి. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.